తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా బండి సంజయ్ కొడుకుకు సంబంధించిన చర్చ నడుస్తూ ఉన్నది. తనపైన పోక్సో కేసు కూడా వేయడం జరిగింది బాధితులకు సంబంధించి. అదేవిధంగా ఇవాళ తెల్లవారుజామున ఒక లేఖ కూడా బయటికి పంపించిన పరిస్థితి కనిపించింది. ఎవరైతే బాలిక తల్లికి సంబంధించి మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు దాసరి ఉష గారు ఉన్నారు. తను చాలా విషయాల్లో పోరాటం చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం, పెద్దపల్లి వేదిక నుంచి కావచ్చు, అదేవిధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా తనదైన శైలిలో పోరాటం చేస్తూ ఉన్నారు. బాధితులకి అండగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్కసారి వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అన్న. ఎట్లా ఏం జరగబోతుంది తెలంగాణలో? ఒక 8 రోజుల నుంచి ఇదే చర్చ నడుస్తూ ఉన్నది. అసలు ఎట్లా చూడవచ్చు ఈ కేసుని? మీరు ఎట్లా చూస్తున్నారు? 2 విషయాలన్నా ముఖ్యంగా గమనించాల్సినవి. మొదటిది, బండి భగీరథ్ అనే వ్యక్తి ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు. అవును, ఆ యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్ అఫైర్స్ కొడుకు కావడం వల్లనే ఆయనని అరెస్ట్ చేయట్లేదా? మొదటి ప్రశ్న అన్నమాట. ఎందుకంటే వాళ్ళేమో బీజేపీ పార్టీ, వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ. మరి వాస్తవంగా చూస్తే కాంగ్రెస్ బీజేపీకి పడదు. మరి వీళ్ళే రూలింగ్ ఆపోజిషన్ పార్టీస్గా ఉంటారు. వీళ్ళే కూటమిలు, ఎన్డీఏ, ఐఎన్డిఐఏ కూటమిలు పెట్టుకొని వెళ్తున్నారు. అంటే ఒక పార్టీ ఏదైనా తప్పిదం చేస్తే ఇంకొక పార్టీ వాళ్ళు వాయిస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, చోటే బాయ్ బడే బాయ్ అన్నట్టు. మొన్న రీసెంట్గా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు పక్కనే పాక్సో అక్యూజ్డ్ అయినటువంటి వాళ్ళ నాన్న బండి సంజయ్ గారు ముగ్గురు కూర్చొని ఇకలికలికులు అట్లా నవ్వుతా కూర్చుంటే అసలుకు బాధితురాలి వాళ్ళ పేరెంట్స్, ముఖ్యంగా వాళ్ళ తల్లికి, బాధితురాలికి, అదే విధంగా సమాజానికి మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో చూస్తుండే ప్రతి ఒక్కరికి కూడా ఏమని మెసేజ్ వెళ్తుందో మనం ఆలోచించాలి. అట్లనే ఇది ఒక్క యాంగిల్లో మాత్రమే కాదన్న. నేడు ఒక 17% రైజ్ ఇన్ క్రిమినల్ కేసెస్ చూస్తున్నాం మనం తెలంగాణ రాష్ట్రంలో. మన కాంగ్రెస్ పాలన మొదలైన దగ్గర నుంచి ఇప్పటికి 17% రేస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కంపేర్ చేస్తే. మరి నా మీద కూడా, నేను కూడా ఒక ఉమెన్ని, రాజకీయంలో ఎంతో యాక్టివ్గా ఉంటా. ఒక 6 సంవత్సరాలు అవుతుంది నేను రాజకీయంలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. కానీ నా మీద కూడా మార్ఫ్డ్ ఇమేజెస్, నేను ఒక 2 years బ్యాక్ కంప్లైంట్ ఇచ్చిన. మళ్ళీ ఒకసారి మార్ఫ్డ్ ఇమేజ్ వచ్చినప్పుడు మళ్ళీ 1 year బ్యాక్ 2 సార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అఫీషియల్ గా. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు కూడా దానిపైన ఇన్వెస్టిగేషన్లు చేయట్లేదు. అంటే మేము ఆపోజిషన్ లో ఉన్నామని చెప్పేసి పొలిటికల్ గా, అంటే ఒక ఉమెన్ పైన కూడా పొలిటికల్ గా వాళ్ళు ఆలోచించుకుంటూ, ఈమె బీఆర్ఎస్ పార్టీలో ఉంది, మనం కాంగ్రెస్ లో ఉన్నాం, సో తన పైన మార్ఫ్డ్ ఇమేజ్ వస్తే తను ఇంట్లోకి పరిమితం అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఆలోచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక 29 ఏళ్ల అమ్మాయి బీటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని రాజకీయాల్లోకి వచ్చింది అని ఈ విధంగా ఆలోచించట్లేదు. సేమ్ ఆలోచన చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చూస్తేనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు మహిళలకి అదొక అధైర్యపడుతున్నారు. అరే ఇంత పెద్ద హైలైట్ అయింది ఈ కేసు అనేది. 7 days నుంచి నిరంతరం గ్రౌండ్ లో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఇండిపెండెంట్ జర్నలిస్టులు కూడా ముందుకొచ్చి వాళ్ళు గలం ఎత్తుతున్నారు. ఒక్క పాయింట్, పోక్సో కేసు ఎవరి మీద పడ్డా కూడా ఆ అక్యూజ్డ్ ని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ బండి సంజయ్ ఏమో మనకి కనిపిస్తున్నారు కరీంనగర్ లో మీటింగ్లు పెట్టుకుంటా. కానీ ఇక్కడ హైదరాబాద్ నుంచి పోలీసులు వెళ్ళి వాళ్ళకి భగీరథ్ని పంపించమని చెప్పేసి నోటీసులు ఇవ్వడానికి మాత్రం బండి సంజయ్ గారు దొరుకుతలేరా? వీళ్ళకి 160 kilometers ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ రావడానికి. బండి సంజయ్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, అంటే బండి భగీరథ్ గారి కుటుంబ సభ్యులు ఎవరు లేరు అని చెప్పేసి నోటీసులు ఇవ్వలేకపోతున్నారా? అసలు అక్కడ ఓపెన్ గా మీటింగ్ జరుగుతుంది, బండి సంజయ్ గారు లేరు, బండి సంజయ్ దొరకబట్టాలని అనుకుంటే ఎక్కడైనా దొరకబడతారు. ఇంటికే పోయి ఇయ్యాలని చెప్పేసి చట్టం చెప్తుందా? ఇంటికి పిలిపించుకొని కూడా ఇయ్యొచ్చు. బండి సంజయ్ గారు లేకపోతే పిలిపించుకొని కూడా ఇయ్యొచ్చు. అంత దమ్ము లేదు. ఇప్పుడు బండి భగీరథ్ ఎక్కడున్నారో కూడా దొరకబట్టే అంత దమ్ము లేదు పోలీసులకు. దొరకబట్టగలుగుతారు. 1,00,000 మంది పోలీసులు ఉన్నారు అన్న తెలంగాణ రాష్ట్రంలో. 2 గంటలు గట్టిగా కూర్చుంటే మొత్తం అసలు దున్నిపడేయొచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా 1,00,000 మంది పోలీసులతోటి, ఇంత సీసీటీవీ కెమెరాస్, ఇంత బందోబస్తు, ఎక్కడో ఒక దగ్గర తింటాడు, ఎక్కడో ఒక దగ్గర కనబడతాడు, ఎక్కడైనా కూడా మనం పాయింట్ చేయొచ్చు, పిన్ పాయింట్ చేయొచ్చు. అదొక్కటే కాదు, పోలీసుల తప్పిదం ఎంతైతే ఉందో, బండి సంజయ్ ఆయన ఒక యూనియన్ హోమ్ మినిస్టర్, స్పీచ్లేమో ఏమని చెప్తాడు,
మా కొడుకు నాకు చెప్పిండన్నా ఏం తప్పు చేయలేదు మేమిద్దరం ఫ్రెండ్సే అని చెప్పేసి అని అంటాడు. మరి తప్పు చేయకపోతే నీ కొడుకు నువ్వే పంపించచ్చు కదా. నువ్వే అతనే ఇంతకు ముందు ఒక కేసులో ఏమని చెప్పిండు, బాధితురాలు పాపం ఒక చిన్న అమ్మాయి, ఆమె గురించి ఆలోచించాలి కదా పోలీసులు అని చెప్పేసి ఇమీడియట్గా ఒక ముస్లిం అబ్బాయి మీద జరిగినప్పుడు పాక్సో ఇమీడియట్గా దుండగుడిని అరెస్ట్ చేసి అతని పైన ఎంతో కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒకప్పుడు మాట్లాడిన బండి సంజయ్ మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? వారు సొంత కొడుకులో మాత్రం ముందస్తు ఇంటరిమ్ బెయిల్స్కి వెళ్తున్నారు. అరెస్ట్ కాక ముందుకే ఇంటరిమ్ బెయిల్ అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఉపేక్షించేది లేదంటున్నాడు బండి సంజయ్ కూడా. నా కొడుకు తప్పు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికి ఏ విధంగా వర్తిస్తుందో నా కొడుకు కూడా అదే విధంగా వర్తించేటట్టు చేస్తాను. నా కొడుకు తప్పు చేయలేదు, ఇక్కడ హనీ ట్రాప్ జరిగిందని కొత్తగా తీసుకొస్తాను. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఫస్ట్ థింగ్ అన్నా, హనీ ట్రాప్ అనేటిది మైనర్ బాలిక పైన పెట్టలేం. ఆమె హనీ ట్రాప్ చేస్తుంది అని అంటే అసలు అది ఎంత నాన్ సెన్సికల్ వర్డ్స్ అని చెప్పేసి మనం ఆలోచించాలి. హనీ ట్రాప్ చేయడానికి కూడా అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో, వాళ్ళ అమ్మ ఒక ఫార్చునర్, వాళ్ళ నాన్న బాధితురాలి వాళ్ళ నాన్న ఒక బెంజ్ కార్లో వచ్చిళ్ళు, ఇంకా దానికి మించి ఇంకేం చెప్పాలి మనం? అట్లాంటి వాళ్ళు నువ్వు 50,000 ఇస్తే తీసుకున్నారా అంటే ఇవన్నీ కేవలం కల్లిబొల్లి మాటలు. వీళ్ళు కేసు పెట్టారు కాబట్టి, పాక్సో కేసు పెట్టారు కాబట్టి దీన్ని ఎట్లనో ఒకట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఈ డైవర్షన్ గేమ్ మొత్తం వీళ్ళకి పర్ఫెక్ట్గా తెలుసు. అసలుకే ఈ రాజకీయ నాయకులందరూ కూడా అసలు వీళ్ళ వల్లనే రాజకీయానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాళ్ళ వల్లనే వాళ్ళ సొంత కుటుంబాన్ని సంరక్షించుకుంటూ వాళ్ళ కొడుకు కాబట్టి సంరక్షించుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా అమ్మో రాజకీయ నాయకులతో పెట్టుకోవద్దురా భయ్ అని అంటారు. కాకపోతే నేడు ఈ రోజే మీరు చెప్పారు కదా ఇందాక, తల్లి ఇదే దానికి సంబంధించి తల్లి లేఖ రాసింది, 18 అంశాలు పొందుపరిచింది. అందులో తెలంగాణ సమాజానికి కావచ్చు, హైకోర్టుకు కావచ్చు, పోలీసులకు కావచ్చు. సో వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెప్తా ఉన్నారు. అందులో నాకు చాలా బాధ అనిపించింది, నేను కూడా చదివాను. దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పోలీసులు కేసు ఫైల్ చేయలేదు. ఇలా చాలా దాగి ఉన్నాయంటూ ఒక 18 అంశాలు చెప్పింది. దాని మీద మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు? కొనతం దిలీప్ అన్న, మన్నె క్రిషాంక్ అన్న, ఇంకా తెలంగాణ నల్లబాలు, ఇలాంటి వాళ్ళ పైన అన్న అసలు వాళ్ళు ఇంట్లో నుంచి నల్లబాలు అన్ననైతే నేను కలిసిన, జైలుకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి మరీ కలిసిన అన్న. జస్ట్ రీట్వీట్ చేసినందుకు ఆయన పైన కేసు నమోదు చేసిళ్ళు. ప్రతిరోజు వాళ్ళ ఇంటి బయట వాళ్ళ ఆవిడ ముగ్గేస్తుంటే అక్కడ ఒక పోలీస్ వీడియో తీయడం, వాళ్ళ తల్లి బయటికి వెళ్తే మార్కెట్కి పోతే వాళ్ళ వెనకాలనే వీడియోలు తీసుకుంటూ వెళ్ళడం, ఇలాంటి పరిస్థితులలో నల్లబాలన్నని పెట్టిళ్ళు మన పోలీసులు. క్రిషాంక్ అన్న కూడా ఆయన మీద అట్లనే వాళ్ళ వైఫ్ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి తను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తనల్నే తీసుకొని పోలీస్ స్టేషన్లో జైల్లో పడేసిళ్ళు. కొనతం దిలీప్ అన్న పైన కూడా అంతే, నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా ఫ్లైట్ దిగిన వెంటనే, ల్యాండ్ అయిన వెంటనే అక్కడ నుంచి తీసుకొని పోయిళ్ళు. గౌతమ్ అన్న ఆయన బెంగళూరులో ఉంటే జాలించి మరి గౌతమ్ అన్నని బెంగళూరు దగ్గర నుంచి రాత్రికి రాత్రి 3 గంటలకు 4 గంటలు అక్కడ నుంచి తీసుకొని వచ్చిళ్ళు అరెస్ట్ చేయడానికి. అంటే ఇక్కడ మనకి క్లియర్ కట్గా పోలీసులు ఎవరి సైడ్ ఉంటున్నారు, పోలీస్ ఈజ్ జస్ట్ ఎ టూల్ వాళ్ళకి. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్, మన స్టేట్ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పోలీసులని ఆయన గుప్పెట్లో పెట్టుకొని మీరు ఏం చెయ్యాలి అని చెప్పేసి గైడ్ చేస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిళ్ళు అని చెప్పేసి పిఎం పోలీస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి 1,00,000 మంది పోలీసులను అందరినీ దానికే పంపించిన అని చెప్పేసి సమాధానం చెప్తున్నాడు. పాక్సో ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు అని అంటే పోలీసులు అందరూ కూడా దాంట్లో నరేంద్ర మోడీ గారి ప్రొటెక్షన్లో ఉన్నారు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అని మనకి ఇక్కడ అర్థమవుతుంది పోలీసుల వ్యవహారం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా రాజకీయ గుప్పెట్లో ఉంచుకొని రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉంటూ ఏ విధంగా సాగిస్తున్నారో మనకు తెలుస్తుంది. ఇది ఒక్కటే కాదన్నా, ఎంతోమంది మహిళల పైన కూడా, ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, ఎంతోమంది పేదల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. చిన్నారులు ఎవరు మన గురుకులాలలో చదువుకునే పిల్లల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, రైతన్నలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది మాత్రం ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు వాళ్ళు. ఇంకో అంశం తల్లి, బండి సంజయ్ అనుచరులు మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ట్వీట్లు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఫ్లకార్డ్స్ కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, బండి సంజయ్ కొడుకు అబ్స్కాండింగ్లో ఉన్నాడంటూ కూడా ఇవన్నీ పెడతా ఉన్నారు. కేటీఆర్ దీని వెనకాలండి కావాల్సుకొని ఇదంతా నడిపించుకుంటూ బండి సంజయ్ మీద అక్కసు వెళ్ళగక్కుతున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఒక పండాగం పండింది, ఇందులో బాధితుల వెనకాల కూడా వాళ్ళు ఉన్నారనేది బండి సంజయ్ అనుచరులు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు బండి భగీరథ్ వెనకాల ఎంతమంది ఉన్నారో దిద్దామన్నా. బండి సంజయ్ ఆయన వాళ్ళ నాన్ననే ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ స్టేట్ అఫేర్స్, ఒక బీజేపీ పార్టీ, ఒక ఆర్ఎస్ఎస్ వింగ్, అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మన రాష్ట్రంలో ఓపెన్గా ప్రియమిత్రుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే సంభాషించడం అంటే ఆయన కూడా ఈయన గుప్పట్లో ఉండడం, మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అదే వేదికని పంచుకోవడం. అంటే ఒక సీఎం, ఒక పిఎం, ఒక బీజేపీ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమైనా మాట్లాడిల్లా దీంట్లో? రాహుల్ గాంధీ గారు వీటన్నిటితో పాటు పెయిడ్ కంటెంట్ క్రియేటర్స్, పెయిడ్ మీడియా, ఎవరైనా కూడా ఏ మీడియా అయినా కూడా ఎవరికైనా ఇంకిత జ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, మైనర్ బాలికని పాక్సో కేసులలో వాళ్ళ ఇమేజెస్ బయటకు షేర్ చేయొద్దు అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ ఇమేజెస్ బయటకు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ వివరాలు బయటకు తీసుకొని రావద్దు అని చెప్పి. కానీ వీళ్ళు సిగ్గు లేకుండా జస్ట్ పేమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళకి వత్తాస్ పలుకుకుంటూ నేడు కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ ఇమేజెస్ని బయటకు తీసుకొని వస్తున్నారు. స్లట్ షేమింగ్ జరుగుతుంది. అంటే ఒక అమ్మాయి సిగరెట్ పట్టుకుంది అని చెప్పేసి, బీర్ తాగిందని చెప్పేసి, అది నువ్వు మైనర్ బాలికకి అవన్నీ చేయిస్తున్నావు అని అంటే ఇట్ ఈస్ ఫోర్సబుల్. కన్సెంట్ ఉంది మైనర్ బాలికది అని అంటే అసలు కన్సెంట్ చెల్లుతుందా? ఫస్ట్ థింగ్ ఏదైనా కూడా ఫిజికల్లీ షీఈస్ అబ్యూస్డ్ అని వస్తుంది. ఈ అంశాలన్నిటిని, ఒక ఉమెన్ క్యారెక్టర్ అసాసినేషన్, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ మీడియా ఛానల్స్ అన్నిట్లలో కూడా. వీళ్ళు ఏమంటున్నారు, బండి ఇంకొక సైడ్ నుంచి ఏమని వస్తుంది, బండి భగీరథ్ కదా, మరి మీరు బండి సంజయ్ని ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఎందుకు బీజేపీని అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి. మరి బీజేపీ మహిళా మోర్చా అందరు ఎక్కడికి పోయిళ్ళు? వాళ్ళు కూడా మహిళలే కదా. మరి ఇప్పుడు ఎంతో మంది ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ పోలీసులకే ఎంతో మంది పిల్లలు ఉన్నారు. మరి వీళ్ళ ఫ్యామిలీస్ లో ఏ ఒక్క ఆడబిడ్డకైనా, మైనర్ బాలిక పైన అట్లా జరిగితే ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా తీసుకొచ్చి రోకల్ బండ ట్రీట్మెంట్ ఇస్తారా, ఇయ్యరా? కానీ ఎందుకు ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది మన బండి భగీరథ్కి దొరుకుతుంది. అందుకనే అన్న ఇంత సామ్రాజ్యం ఒకటి ఈయన వెనకాల ఈయనని ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు బరాబర్ బీఆర్ఎస్ ముందుకుంటది, ఎందుకు ఉండదు? మేమేమన్నా మర్డర్ చేసిన విక్టిమ్స్ వెనకాల ఉంటున్నామా, లేదా రేప్ చేసిన విక్టిమ్స్ వెనకాల ఉన్నది వాళ్ళు, మేము రేప్ చేసిన అక్యూజ్డ్ వెనకాల ఉన్నది వాళ్ళు, మేము విక్టిమ్స్ వెనకాల నిలబడుతున్నాం. సో మేము విక్టిమ్స్ వెనకాల వాళ్ళు ఎంత బలంగానైతే ఆ అమ్మాయిని, ఆ విక్టిమ్ని కానీ, విక్టిమ్ ఫ్యామిలీని కానీ భయపెట్టాలని అనుకుంటున్నారో, మేము అంతే బలాన్ని విక్టిమ్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దాము అని చెప్పేసి మేమున్నాం. అందుకనే కేటీఆర్ అన్న, కేసీఆర్ సార్, ప్రవీణ్ కుమార్ సార్, వీళ్ళందరూ కూడా, మేమందరం కూడా ఎక్కడ కూడా తగ్గుతలేం. ఎందుకంటే అది నా పైన అయితే, ఆమె కేవలం ఒక మైనర్ అని కాదన్నా, అంటే ఇప్పుడు ఆమె మేజర్ అయితే ఆమె పైన ఆ విధంగా అత్యాచారం చేయొచ్చు. నడుస్తున్న చదే తను మైనర్ కాదు, మేజరు. తన డేట్ ఆఫ్ బర్త్లో అటు గతంలో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన ఇష్యూలో ట్రాఫిక్ పోలీసులకి పట్టుబడ్డప్పుడు అందులో 15 సంవత్సరాలు ఉంది 2021 సంవత్సరానికి, ఇప్పుడు వచ్చేసరికి 18 సంవత్సరాలు పైగా ఉంటుంది. తను మైనర్ కాదు, మేజర్ అంటూ ఇటు బండి సంజయ్ భగీరథ్ తనే హైకోర్టులో అపీల్ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? అవి మతిస్థిమితం లేని వాళ్ళు అన్న వీళ్ళందరూ. ఎందుకంటే పాక్సో కేసు వేసిళ్ళంటే మినిమంగా ఆ విషయం తెలియకుండా ఎత్తారా పోలీసులు? అంటే సరే, పోలీసులు ఎంత రాజకీయంగా చేతుల్లోకి తీసుకున్నా కూడా, గుప్పెట్లోకి తీసుకున్నా కూడా, వాళ్ళు కూడా కొంచెం చదువుకున్న వాళ్ళే, యూపీఎస్సీ సిఎస్సీలు అవన్నీ క్లియర్ చేసి వచ్చిన వాళ్ళే, బుక్ నాలెడ్జ్ అయితే ఉంది కదా వాళ్ళకి. మరి కనీసం తన డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ చూస్తే తెలుస్తుంది. అది చూడకుండానే వాళ్ళు పోక్సో కేసు రిజిస్టర్ చేసిళ్ళంటారా? అంటే మన పోలీస్ వ్యవస్థని ఇంకా దిగజారుస్తున్నారా వీళ్ళు? ఇంకా అంత పాతాళంలోకి దిగజారుస్తున్నారా? అంత దిక్కుమాలిన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ లేదని అనుకుంటున్నా. పోలీసులు వాళ్ళ గుప్పెట్లో ఉన్నారు, కానీ ఆ గుప్పెట్ల నుంచి విడదీయడానికే మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రెషర్స్ నుంచి విడదీయడానికే మేము కూడా ప్రెషర్ని పెడుతున్నాం. కానీ వాళ్ళు మరీ అంత అధ్వానమైన స్థితిలో అయితే లేదు అని అనుకుంటున్నాం మన పోలీస్ వ్యవస్థ. కానీ ఇంకొక విషయం, మేజర్ అయితే ఏంది అంటే అబ్యూస్ చేయొచ్చా, ఫిజికల్లీ అబ్యూస్ చేయొచ్చా? మేజర్ అయితే చేయకూడదు, సెక్షన్లు మారుతాయి అనేది ఇక్కడ చర్చ. సెక్షన్లు మారుతాయి కావచ్చు, కానీ తన వెనకాల అయితే ఉండాలి కదా విక్టిమ్ వెనకాల. అండ్ వీ కెనాట్ సపోర్ట్ ఎనీ వన్. ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్ళైనా కూడా మ్యారిటల్ రేప్ ఈజ్ ఆల్సో మ్యారిటల్ అబ్యూజ్. మ్యారేజ్ అయిన తర్వాత ఫిజికల్లీ అబ్యూజ్ చేస్తే కూడా ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ మ్యారిటల్ రేప్.
సో ఇంత క్లియర్ కట్గా మనకి లా ఉన్నప్పుడు మనం ఎందుకు దీన్ని ఆమె పైన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి మనం? ఓకే, మీరు కూడా అదే ప్రాంతానికి చెందిన వారమ్మా, చాలా ఇష్యూస్ అక్కడ రేజ్ చేసినారు. ఏమనుకుంటున్నారు జనాలు, ఏమనుకుంటున్నారు? 7-8 రోజుల వరకు కూడా దొరకట్లేరంటే ఎక్కడున్నారు అనుకోవచ్చు? మీకు ఏమైనా లీక్లు ఏమైనా అందినాయి అనుకోవచ్చు ఆ ప్రాంతం నుంచి, ఎందుకంటే మీరు అక్కడే ఉంటారు కాబట్టి. నేను పెద్దపల్లికి చెందిన దాన్ని, కరీంనగర్ నుంచి 30 కిలోమీటర్ల రేడియస్ లో పక్కనే ఆనుకున్నటువంటి నియోజకవర్గం మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే ఒక 8 నెలల అమ్మాయి పైన రేప్ జరిగింది. ఒక చిన్న బాలిక, ఆమె ఇంకా నాకు తెలిసి 3-4 ఇయర్స్ ఉన్న బాలిక పైన అమ్మ పక్కన పడుకున్న బాలికని తీసుకొని వెళ్ళి కూడా రేప్ చేసి మర్డర్ చేశారు. ఇలాంటి పెద్దపల్లిలో ఎన్నో జరిగినాయి. ఇంటి పక్కనే ఒక ముసలతను ఒక అమ్మాయి పైన అటెంప్ట్ టు రేప్ చేయడం జరిగింది. పెనిట్రేటింగ్ సెక్స్ ఎంతో మంది పైన అటాక్స్ జరిగినాయి. ఒక చైల్డ్ మ్యారేజెస్ కూడా జరిగినాయి కొన్ని. సో ఇంతగానంలో పెద్దపల్లిలో జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఈ విషయం తెలిసిన వెంటనే హౌ పెద్దపల్లి రియాక్టెడ్ అని అంటే, పెద్దతనే యూనియన్ హోమ్ మినిస్టర్. ఇప్పటి వరకు మనం చిన్న వాళ్ళని చూసినాం, ఎవరు డ్రైవర్ కొడుకు, లేకపోతే ఒక ముసలాయన, పెన్షన్ తీసుకున్నటువంటి ఒక ముసలాయన, మాటలు రానటువంటి ముసలాయన, లేకపోతే ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ రిలేటివ్, లేకపోతే ట్రాప్ చేయడం, ఇలాంటి అన్ని చూసినాం. కానీ ఇప్పుడు ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు చేసినా కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు అని అన్నప్పుడు మా పెద్దపల్లిలో ఇంకా ఎక్కువ భయం అవుతుంది. అందరికి భయభ్రాంతులకి గురవుతున్నారు. మరి మా అమ్మాయికి ఏమవుతుంది? మా అమ్మాయి ఒక్కతే పోతుంది స్కూల్కి, ఆమె 7th క్లాస్ కావచ్చు, కానీ ఒక్కతే పోతుంది స్కూల్కి, ఒక్కతే పోయి మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా అనే భయం. జిమ్కి కొంతమంది వెళ్తారు, అసలు ఆ జిమ్కి అక్కడ వరకు వెళ్ళడమే కష్టం, ఎందుకంటే అందరు అబ్బాయిలే ఉంటారు పెద్దపల్లి జిమ్లో. కానీ ఆ వెళ్ళే ఒక 4-5 అమ్మాయిలు కూడా ఇప్పుడు భయపడుతున్నారు. రోజు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేటటువంటి ముస్లిం మహిళలు కూడా ఉంటారు. వాళ్ళు బయటికి వచ్చి వాకింగ్ చేయడమే నేను అప్పుడప్పుడు గట్స్ అని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే అంతమంది అబ్బాయిలలో జస్ట్ కొందరే మీకు అక్కడ ఇక్కడ ఒక పూల మొక్క వెలిసినట్టు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం బయటికి వస్తున్నారు అని అంటే వీళ్ళు గట్స్, వీళ్ళకి స్ట్రెంగ్త్, వీళ్ళకి బలం ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి ఉన్నది కాబట్టి బయటికి రాగలుగుతున్నారు అని అనుకునేదాన్ని. కానీ నేడు ఇలాంటి విషయాలు బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రెషర్ చేసి, అమ్మ బయటికి వెళ్ళకు, ఈ రోజులు మంచిగా లేవు, తప్పు చేసినా కూడా తప్పు చేసినోడ్నే పట్టుకోలేనటువంటి అసమర్థ స్థితిలో ఉన్నారు పోలీస్ వ్యవస్థ. నీ మీద ఏమన్నా అయితే కూడా కాపాడుకోలేని పరిస్థితి, ఫ్యామిలీ మొత్తం కూడా మళ్ళీ అఘాయిత్యం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సపరేట్గా నువ్వు వెళ్ళకు అని చెప్పేసి మళ్ళీ అలాంటి రిస్ట్రిక్షన్స్ స్టార్ట్ అయినాయి పెద్దపల్లిలో. అండ్ వీఆర్ సీయింగ్ ఇట్. అంటే ఇక్కడ ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పుడు బండి భగీరథ్కి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఏమైనా ఉందా ఆయన గురించి? ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఒకళ్ళు ఏమంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు అని అంటారు, కానీ మన పోలీసు వాళ్ళకి దమ్ము లేదు పోయి ఇంట్లోనే పోయి గాలించి తీసుకొని రావడానికి అని అనేసి. ఇంకొంతమంది ఏమంటాడు, ఆయన ఎప్పుడో పరారీ అయిపోయి కావచ్చు అని అంటారు. ఇప్పుడు మన ప్రజ్వల్ రావన్న మన కర్ణాటకలో ఒక ఎంపీ, ఆయన కూడా ఎంతో మంది, కొన్ని వేలాది మంది మహిళల పైన ఈ విధంగా సెక్షువల్ అబ్యూస్కి గురి చేసిన తర్వాత ఒక్కసారి ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చింది, ఆయన కూడా పరారీ అయినట్టు సేమ్ ఈయన కూడా పరారీ అయినాడు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటున్నారు అన్న. కాకపోతే ఒక్కసారి కూడా ఈ పోలీసు వాళ్ళు ఇంటి లోపలికి పోయి మరి ఉన్నాడా లేడా అని చెప్పి చూసిన దాఖలాలు మాత్రం లేవు అని 100% చెప్పగలుగుతా. అంత దమ్ము మాత్రం మన పోలీసు వాళ్ళు ప్రదర్శించుతలేదు. అంటే వెళ్ళిపోయారు అనుకోవచ్చా, దేశం దాటారు అనుకోవచ్చా? మరి దేశం దాటితే పాస్పోర్ట్లు ఉంటాయి కదన్నా, యూ విల్ హ్యావ్ ఇట్ క్లియర్లీ ఆన్ ద పాస్పోర్ట్. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటది, నీకు అది కూడా గాలించవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ హీఈస్ అవుట్ ఆఫ్ స్టేట్. ఎందుకంటే అది ఉండేది ఉంటే ఈ పాటికి కనీసం తెలిసేది అండర్ ఇన్ఫర్మేషన్ అన్నా ఉండేది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి, హీఈస్ నాట్ హియర్ అని చెప్పేసి. కానీ ఎవరు కూడా పోలీసులు, ఏ పోలీస్ వ్యవస్థలో ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఇప్పటి వరకు ఆయన ఇండియా విడిచి వెళ్ళారు అని చెప్పేసి ఇప్పటి వరకు చెప్పలేదు. సో ఐ థింక్ హీఈస్ ష్యూర్లీ విత్ ఇన్ ఇండియా. కానీ మన వాళ్ళు పట్టుకోవట్లేదు. అంటే మొన్న విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఎవరికి? బండి భగీరథ్ మేనమామకి ఇచ్చారు. ఆ తర్వాత విచారణకు హాజరవ్వకుండా ఒక మెయిల్ పంపించడం తెలిసింది. 2 రోజుల తర్వాత విచారణకు హాజరవుతాను, నాకు కొంత ఈ దర్యాప్తుకు సంబంధించి కొన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, సేకరించుకున్న తర్వాత విచారణకు హాజరవుతాను, కోర్టులో కూడా ముందస్తు బెయిల్ తీసుకోవడం జరిగింది. ఎట్లా చూడవచ్చు దీన్ని? మన తెలంగాణలో ఉన్న అమ్మలందరూ కూడా ఒక విషయం ఆలోచించాలి. అమ్మలు, నాన్నలు,
మీ బిడ్డ పైనే ఈ విధంగా సెక్షువల్ అబ్యూస్కి గురి అయితే, ఫిజికల్లీ అబ్యూస్కి గురి అయినప్పుడు తను ఒక మెంటల్ ట్రామాలో ఉంటుంది. సో ఆ విధంగా ఒకవేళ మీ బిడ్డ ఫేస్ చేస్తే మీ ఫ్యామిలీ కూడా ఒక విధంగా మెంటల్ ట్రామాకి మీరందరు కూడా గురి అవుతారు. అదే సమయంలో ఆ బాధితుడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటా బయట పోలీసులకి మెయిల్, నేను ఇప్పుడు రాను, నేను ఈ పనిలో చేస్తున్నా, ఆ పనిలో, నేను షికారు పోతున్నా, నేను అవైలబుల్గా లేను అని చెప్పేసి మెయిల్ చేసుకుంటా, నేను ఈ రోజు అయితేనే అవైలబుల్గా ఉంటా, నేను ఇచ్చిన టైంకే నేను వస్తాను అని చెప్పి మెయిల్ పెడితే మీకు కాలుతుందా కాలదా? అంటే అక్యూజ్డ్ హీఈస్ ఎంజాయింగ్ ద పవర్స్, హీఈస్ ఎంజాయింగ్ బీయింగ్ ఇన్సైడ్. ఆ టైంలో మీకు విక్టిమ్ సైడ్ నుంచి మనం చూసినప్పుడు వాళ్ళ కడుపులో బాధ, వాళ్ళ గుండెల్లో ఎంత రగులుతూ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ వీళ్ళేమో మంచిగా మెయిల్ చేసుకుంటారు, నేను ఇప్పుడు రాను అప్పుడు వస్తా అని చెప్పి. ఇప్పుడు ఈరోజు హైకోర్టులో ఉన్నది, హైకోర్టు బెయిల్ ఇస్తారు అని, యాంటిసిపేటరీ బెయిల్ కోరుకోవడం జరిగింది. అసలు ఫస్ట్ థింగ్ అసలు యాంటిసిపేటరీ బెయిలే కోరొద్దు. అసలు పోక్సో కేసులో అట్లాంటి బెయిల్సే ఉండవు. He should be arrested, but he is not being arrested. సో ఈ టైంలో విక్టిమ్ తరపు నుంచి మనం ఆలోచించి అసలు మన బిడ్డకి ఎంత ఆ విధంగా జరిగినప్పుడు మనం ఎంత ఆవేదనకు గురవుతాం. ఈరోజు అదే ఆవేదన ఆ తల్లిదండ్రులకు కూడా గురవుతున్నారు. ఆ అమ్మాయి కూడా షీ మస్ట్ బి మెంటలీ ట్రామటైజ్డ్. ఇప్పటికీ 2 సార్లు అఘాయిత్యం చేసుకుందంట, షీ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంది. సో ఆ అమ్మాయిని ఇంకా కార్నర్ చేయొద్దు. మనం అందరం కూడా వ్యవస్థ అందరూ కలిసి మనం ఆ అమ్మాయికి ఒక న్యూ లైఫ్ ని ఇచ్చే విధంగా కనిపించాలి. వాళ్ళ ఫ్యామిలీకి మీరు కాదమ్మా చేసింది తప్పు చేసింది బండి భగీరథ్. సో మీరు తప్పుగా అనుకోకుండా మీరు ధైర్యంగా ఉండి ధైర్యంగా నిలబడండి అని చెప్పాలి. కానీ నేడు ఆ లేఖతోటి మనకు క్లియర్ కట్గా అర్థమైంది, విక్టిమ్ మదర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, షీ వాంట్ టు ఫైట్ ఫర్ హర్ డాటర్. మనం అమ్మాయిలందరినీ కూడా పూజిస్తామన్నా, సీతాదేవి, దుర్గాదేవి, దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరినీ పూజిస్తాం. కానీ నేడు ఒక అమ్మాయికి ఏదైనా తప్పిదం జరిగిందని అంటే మళ్ళీ తనల్ని ఒక రాక్షసురాలు లెక్క చూసి దయ్యం లెక్క చేసి మనమే తనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో నేడు ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా విక్టిమ్ ఇస్ ట్రామటైజ్డ్ అండ్ వీ షుడ్ ఆల్ సపోర్ట్ విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ. బండి భగీరథ్ ఒకవేళ నీకు తప్పు లేదు అని అంటే ఫస్ట్ బండి సంజయ్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. కానీ ఏం చేద్దాం, కర్మకాలి రూల్స్ అన్నీ కూడా ఇట్ ఇస్ సపోర్టింగ్ ద పవర్ఫుల్. ఆ విధంగా రూల్స్ని ఉపయోగించుకోవద్దు. రూల్ని నువ్వు ఎట్లనన్నా ఉపయోగించుకోవచ్చు, కానీ నువ్వు పూర్ని, విక్టిమ్స్ని, ఈ విధంగా అణగారిన వర్గాలని నువ్వు ప్రొటెక్ట్ చేసే విధంగా నువ్వు రూల్స్ని, లాని ఉపయోగించాలి. కానీ పవర్ఫుల్ని, రిచ్ని ఇలా ఎన్నిసార్లు కూడా దానికి ఉపయోగించినా కూడా మీరందరు చదువుకున్న చదువులు కూడా, ఈ పోలీసులు చదువుకున్న చదువులు కూడా, ఇంత కష్టపడి ముందుకొచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా, బీజేపీ మోర్చాలో ఉండే మహిళా నాయకులందరినీ కూడా నేను అంటున్నా, ఇంత రాజకీయం మీరు చేస్తున్నారు, మహిళలు బయటకు వచ్చి రాజకీయం చేయడము అని అంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఒక మహిళా నాయకురాలు లెక్క. మరి ఆ వరకు వస్తున్నాము అని అంటే మరి మీరందరికి ఎందుకు మాట్లాడట్లేదు? మనం అందరం అదంతా ఫ్యామిలీ కుటుంబ వ్యవహారంగానే చూడాలని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూడదు, కుటుంబ వ్యవహారం అనుకోవచ్చా, రాజకీయం వ్యవహారం చూసినప్పుడు మొన్న సభలోనే మోడీ గారి బహిరంగ సభలోనే కదా దీని గురించి మాట్లాడింది. మొన్న హనుమాన్ ర్యాలీలోనే కదా, మొన్న పెద్ద హనుమాన్ జయంతి రోజు ఆ ర్యాలీలోనే కదా దీని గురించి మాట్లాడింది. మరి నువ్వు కుటుంబ పరంగా చూడొద్దు అని అంటే ఆ ర్యాలీలలో కూడా ఆర్ఎస్ఎస్ ర్యాలీలలో మాట్లాడొద్దు, నువ్వు బీజేపీ ర్యాలీలలో మీటింగ్లలో మాట్లాడొద్దు. నువ్వు ఎందుకు మాట్లాడినావు మరి? ఎందుకంటే నీకు పొలిటికల్ గా నువ్వు అటాక్ అవుతున్నావు అని చెప్పి నీకు అనిపిస్తుంది. మరి పొలిటికల్ గా ఫ్యామిలీ పరంగా నువ్వు అటాక్ అవుతున్నావు అని అంటే నువ్వు పొలిటికల్ గా మాట్లాడినప్పుడు మేము కూడా పొలిటికల్ గా అటాక్ చేస్తాం. కానీ ఇక్కడ మనం డిఫరెన్స్ ఏం గమనించాలి అని అంటే వీఆర్ నాట్ అటాకింగ్ హిమ్ పొలిటికల్లీ, వీఆర్ అటాకింగ్ హిమ్ బికాస్ హీ ఈస్ యూజింగ్ హిస్ పొజిషన్. యూనియన్ హోమ్ మినిస్టర్, స్టేట్ అఫైర్స్ పొజిషన్ యూజ్ చేసుకుంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు ఆ పొజిషన్ లేకపోయేది ఉంటే ఆ తండ్రిని కూడా తీసుకోపోయి స్టేషన్ లో కూర్చోబెట్టి నీ కొడుకుందే అని చెప్పేసి చెప్పేటోళ్ళు కదా. అదే ఎగ్జాక్ట్గా నేను అదే చెప్పబోతున్నా. ఇక్కడ
వేరే పర్సన్స్ ఎవరైనా ఉంటే గతంలో కూడా జరిగాయి, పోక్సో కేసులు జరిగాయి, ఇంకా చాలా మర్డర్స్ కావచ్చు, ఇంకా చాలా కేసులలో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పరారులో ఉన్నప్పుడు ఆ పేరెంట్స్ని పిలిపించి వారితో విచారణ చేపడతారు. మీ కొడుకు ఎక్కడికి వెళ్ళండి, లేకపోతే పలానా పర్సన్ ఎక్కడికి వెళ్ళండి, తను ఎట్లా అంటువాడు, ఎట్లా ఉండే, ఏంది, కొంత డీటెయిల్స్ సేకరించేవాళ్ళు. మరి బహిరంగంగా బండి సంజయ్ మీటింగ్లకు అటెండ్ అవుతా ఉన్నాడు, సభలకు అటెండ్ అవుతా ఉన్నాడు, బహిరంగంగా పోలీసుల ముంగటనే పోతా ఉన్నాడు. మరి ఎందుకు బండి సంజయ్ని విచారించట్లేరు ఇక్కడ? ఇంకొకటి, ఈ రోజు బీఆర్ఎస్ మన కేటీఆర్ అన్నకి కూడా ఫార్ములా ఈ కేసులో మళ్ళీ సిట్ విచారణ అని చెప్పి పిలిపించారు. ఎందుకంటే పొలిటికల్లీ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కానీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు పొలిటికల్గా ఎన్ని డైవర్షన్స్ పెట్టినా, లేకపోతే ఇంకేదన్నా కొత్త స్కీము, కొత్త స్కాము అని చెప్పేసి ఎన్ని పేర్లతోటి ఎంత అద్దినా కూడా మేమందరం కూడా డైవర్ట్ కాము. నేను సండే రోజు కూడా, ఈ సండే పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీని ఏర్పాటు చేసినాం. ఈ విక్టిమ్ యొక్క ఫ్యామిలీకి, తనకి న్యాయం జరగాలి అని చెప్పేసి. సో ఇది ఉధృతంగా పెరుగుతూనే ఉంటుంది బండి భగీరథ్ని అరెస్ట్ చేసేంత వరకు. బండి సంజయ్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి, అంటే విక్టిమ్ మదర్ స్టేట్మెంట్లో బండి సంజయ్ గారు కూడా మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా చేస్తే పోక్సో కేసులో, నువ్వు పోక్సో కేసులో చెప్పకపోతేనే ఈ విధంగా ఆమె పైన జరిగింది అని చెప్పేసి చెప్పకపోతేనే నీకు శిక్షలు ఉంటాయి. అట్లాంటిది నీకు పోక్సో కేసులో నువ్వు ఒక ఫ్యామిలీని భయభ్రాంతులకు గురి చేసినావు అని అంటే నీ మీద కేసు పెట్టరా? బరాబర్ కేసు పెడతారు. కాబట్టి బండి సంజయ్ మీరు కూడా ఎక్కడున్నా కూడా మీరు కూడా దొరకబట్టి మరి మీ పైన కూడా ఏటు వేయించేంత వరకు మేము ఊరుకునేది లేదు. ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి లీగల్గా కావచ్చు, లేకపోతే మీరు అన్నట్టుగా ధర్నాలు కావచ్చు, ఎన్ని రోజుల వరకు న్యాయ పోరాటం అంటే ఏం జరగాలి? అరెస్ట్ చేయడం వరకేనా, లేకపోతే ఆ బాలికకి ఏమైనా భరోసా కల్పించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? ఏం చెప్తారు? బరాబర్. ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ చేసిల్లు అని అంటే ఒక మనోధైర్యం వస్తుంది. అరే యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకునే వదిలిపెట్టలే మనోళ్ళు అని అనేసి. సెకండ్ థింగ్, అరెస్ట్ చేసిన తర్వాత శిక్షలు విధించి, కఠినమైన శిక్షలు, అరెస్ట్ చేసిల్లు, శిక్షలు విధించిల్లు అని అంటే 20 years జైల్లో కూర్చోబెడితే ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటోళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతారు. ఏమని, అబ్బో మేము చిన్న చిన్న దొంగలం, పెద్దోడనే జైల్లో వేసిల్లు, మమ్మల్ని జైల్లో వేయకుండా ఉంటారా? మమ్మల్ని కూడా ఆయన 20 సంవత్సరాలు జైల్లో ఉంటే మమ్మల్ని ఇంకా మాకు ఉరి శిక్ష పడుతుంది ఇట్లాంటివి చేస్తే అని చెప్పేసి ఇవన్నీ తగ్గడం మొదలు పెడతాయి. కాబట్టి మేము అక్కడ వరకు మైనర్ బాలికకి ఈ పోక్సో కేసులో, బండి సంజయ్, బండి భగీరథ్ కేసులో తనకి న్యాయం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఒక్క అమ్మాయికి మాత్రమే కాదు, ఆ ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉండే ఆడబిడ్డలకి కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నట్టు, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఫాల్తూ పనులు చేసేటోళ్ళందరికీ కూడా, ఫిజికల్ అబ్యూజర్స్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వాళ్ళందరికీ ఇచ్చినట్టు, మీరందరూ కూడా ఫర్దర్గా చేస్తే మీరు కాళ్ళు చేతులు ఇరగ్గొట్టి మరి మీకు ఉరి శిక్ష వరకు కూడా వదిలిపెట్టరు బీఆర్ఎస్ పార్టీ అనే మెసేజ్ తీసుకొని వెళ్ళేంత వరకు. అందుకనే వి వోంట్ స్టాప్ టిల్ బండి భగీరథ్ ఇస్ అరెస్టెడ్ అని అంటున్నాం, టిల్ ద విక్టిమ్ గెట్స్ జస్టిస్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.